శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. 5వ రోజు శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపకాంతులతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమ్మ మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులు విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగ గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. రాజగోపం గుండ రావణ వాహనాధీశులైన స్వామి అమ్మవారిని ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకొని కర్పూర నీరాజనాలు అందించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పూజా కైంకర్యాల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆలయ ఈవో లవన్న దంపతులు పాల్గొన్నారు.